ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈ లడ్డు చాలా టేస్ట్‌గా ఉంటుంది. హెల్తీ లడ్డు. ఐరన్, కాల్షియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని వేరుశెనగ పలుకులు తీసుకొని వేయించుకుంటాము. ఇదైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకుంటాము. అదే కళాయిలోని కొన్ని నువ్వులు తీసుకొని వేయించుకుంటాము. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దండి, మాడిపోతాయి, లోన వేగవు. లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని నువ్వులు వేగాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లోని నువ్వులు ఒక 5 నిమిషాలు చల్లగా అయ్యేంత వరకు ఉంచాలండి. తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీలోని వేరుశెనగ పలుకులు, నువ్వులు, బెల్లం కలిపి కూడా మీరు మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ నేను పొట్టు తీయకుండా వేరుశెనగ పలుకులు మిక్సీ పట్టుకున్నానండి. మీరు పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పులు వేయించుకుంటాము. జీడిపప్పు, బాదం పప్పులు కూడా మీరు వేసుకోవచ్చండి. మనం ముందుగా మిక్సీ పట్టుకునే మిశ్రమంలోని ఈ జీడిపప్పులు వేసుకుంటాము. ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటామండి. నెయ్యి వేసాక ఈ మిశ్రమాన్ని మరొకసారి కలుపుకుంటామండి. ఈ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం కొంచెం నెయ్యి పూసుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకోవడమేనండి. చాలా హెల్తీ ఫుడ్. పాకం లేకుండా చేశాను. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. బెల్లంతో చేశాను కనుక చాలా హెల్తీ ఫుడ్. కొత్త వాళ్ళు చూస్తున్న కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.